వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్, వడ్డీ రేట్లు మరో 0.25% తగ్గింపు. డ్రగ్స్ ని కట్టడి చేయకుంటే చర్యలు తప్పవు, పోలీసులకు డీజీపీ వార్నింగ్. మ్యాక్స్వెల్ కు షాక్, డిమెరిట్ పాయింట్ 25% ఫైన్ విధింపు. మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు. వరుసగా రెండవసారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25% మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6% రెపో రేటు దిగొచ్చింది. తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్, పర్సనల్ రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోకి వచ్చే డ్రగ్స్ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ విషయంలో ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చామని, వాటిని ఎస్పీలు, సిపిలు కఠినంగా అమలు చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. ముఖ్యంగా విద్యా సంస్థలలో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి ఉద్రిక్తతలు దారితీసింది. అయితే తాజాగా మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్దకు కుటుంబంతో కలిసి మంచు మనోజ్ వెళ్లారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించదని మనోజ్ చెబుతున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో మనోజ్ అక్కడే బైఠాయించారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తను కదిలేదే లేదని అంటున్నారు. అయితే తన కారును సోదరుడు మంచు విష్ణు తీసుకువెళ్లాడని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ తీసుకువెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ పరిణామంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు ఇంటి నుంచి 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. పీబీకేఎస్ ప్లేయర్ మ్యాక్స్వెల్కు ఐపీఎల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ను అతని ఖాతాలో చేర్చింది. నిన్న సిఎస్కేతో మ్యాచ్లో ఒక్క పరుగుకే అవుటైన అతను క్రికెట్ వస్తువులు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ను దుర్భాషలాడినట్లు సమాచారం. ఇటీవల ఇషాంత్ శర్మకు సైతం ఇవే కారణాలతో ఫైన్, డిమెరిట్ పాయింట్ విధించారు. కాగా 4 డిమెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉంటుంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.